మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో 600 ఎకరాల్లో 3000 కోట్ల రూపాయలతో ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మాణానికి డెల్లా గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సహకరించాలని గ్రూప్ ప్రతినిధులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కోరారు. ఈ టౌన్షిప్లో 5000 సంవత్సరాల హిందూ మత సాంస్కృతిక చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్తో పాటు వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు మంజూరు సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబుతో కూడా చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తిరుపతిలో 600 ఎకరాల్లో 3000 కోట్ల రూపాయలతో ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మాణానికి డెల్లా గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సహకరించాలని గ్రూప్ ప్రతినిధులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కోరారు. ఈ టౌన్షిప్లో 5000 సంవత్సరాల హిందూ మత సాంస్కృతిక చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్తో పాటు వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు మంజూరు సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబుతో కూడా చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. తిరుపతిలో దాదాపుగా 600 ఎకరాల్లో 3000 కోట్ల రూపాయలతో ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మాణానికి డెల్లా గ్రూప్ ముందుకు వచ్చింది. దీనికి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా సహకరిస్తామని సీఎం చంద్రబాబుతో మాట్లాడి చర్చిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ గ్రూప్ సంబంధించి దీనికి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుపతిని మరింత సుందరీకరణగా తీర్చిదిద్దడానికి, అలాగే తిరుపతి గ్రేటర్ తిరుపతిగా మారుతున్న సందర్భంలో కూడా ఏదైతే తిరుపతిని మరింత అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వేల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుపతి టౌన్షిప్ నిర్మాణానికి ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్ ను కూడా ఏదైతే డెల్లాస్ గ్రూప్ వారు సంప్రదించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ డెల్లాస్ గ్రూప్ వారు తిరుపతిని మరింత అభివృద్ధి చేయడానికి, అలాగే తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి దాదాపు 600 ఎకరాల్లో 3000 కోట్లతో ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మించడానికి కూడా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ప్రపోజల్ అంతా కూడా ఏదైతే తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ సహకారం కూడా కోరారు. అలాగే టౌన్షిప్ నిర్మాణానికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. ఎందుకంటే తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ఇక్కడ తిరుమల శ్రీవారు వెలిసి ఉన్న ప్రాంతం కాబట్టి తిరుపతిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి రోజు రోజుకి జనాభా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుపతిని మరింత సుందరీకరణగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి కంపెనీలు ముందుకు వచ్చి తిరుపతిని మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడతాయని కూడా మంత్రి భావించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వసుదైక కుటుంబం పేరుతో కూడా ఏదైతే అన్ని కంపెనీలు సేవలను కూడా ఇక్కడ చూపించే విధంగా ఎగ్జిబిషన్ కూడా ఒకటి ఏర్పాటు చేసి, తద్వారా డెల్లాస్ కంపెనీ వారు కూడా తిరుపతిని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ లో వారంతా కూడా ఇక్కడ చూపించే పరిస్థితి ఉంటుంది. ఈ టౌన్షిప్ నిర్మాణానికి త్వరగా అనుమతులు వచ్చే విధంగా కూడా ఏదైతే మంత్రి ప్రయత్నిస్తానని, అలాగే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఇది పూర్తి అయ్యే విధంగా చూస్తానని నేను కూడా డెల్లాస్ కంపెనీ వారికి కూడా ఏదైతే మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే తిరుపతి మరింత అభివృద్ధి చెందే విధంగా దాదాపు 600 ఎకరాలలో 3000 కోట్లతో పైగా కూడా ఈ టౌన్షిప్ నిర్మాణానికి పునాదులు పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ టౌన్షిప్ దాదాపు 5000 సంవత్సరాల హిందూ మత సాంస్కృతిక చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్ తో కూడా ప్రారంభిస్తారని నేను కూడా తెలిసింది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తే ఎగ్జిబిషన్ ను పలు కంపెనీలు కూడా వచ్చి తిలకించే పరిస్థితి ఉంటుంది. ముందుగా డెల్లాస్ కంపెనీకి మాత్రమే ఇందులో పెట్టుబడులు పెట్టి అటు తర్వాత తిరుపతిని అభివృద్ధి చేసే క్రమంలో మరింత అభివృద్ధి జరిగే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి డెల్లాస్ గ్రూప్ వారు మంత్రిని సంప్రదిస్తే మంత్రి మాత్రం ఖచ్చితంగా దీనికి సానుకూలంగా స్పందించి మరింత అభివృద్ధికి తోడ్పడతానంటూ కూడా
తన నిర్ణయాన్ని అయితే వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక తుదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, అలాగే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏ విధంగా చేయాలి, ఎగ్జిబిషన్ ప్రారంభానికి సంబంధించి అనేక అనుమతులు ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనే దీని మీద ముందుకు వెళ్ళి ఖచ్చితంగా తిరుపతి రాబో రోజుల్లో ఏదైతే ఆధ్యాత్మిక టౌన్షిప్ గా